కాబట్టి పిల్లారా, మనము ఈ యొక్క తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 10వ వచనం మనం చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. కాబట్టి పిల్లారా, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనము యొక్క ఆపేక్ష, వెయ్యేళ్ల పాలనలో ధనం అనేది ఉండదు కాబట్టి, ధనము యొక్క అవసరత అనేది వెయ్యేళ్ల పాలనలో ఉండదు కాబట్టి, ఆ పగలలో ఉండదు కాబట్టి, ఆ ధనము యొక్క ఆపేక్ష అనేటువంటిది, ధన ఆశ అనేటువంటిది ఈ ఆయన పిల్లలకి, అంటే వెయ్యేళ్ల పాలనలో ఉండబోయేటువంటి వారికి ఆ ఆపేక్షే ఉండకూడదని బైబిల్ ఘంటాబద్ధంగా చెప్తున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడగానే ఆ డబ్బు నాకు ఇస్తే బాగుండేది ఆశపడిపోతుంటావి. అలాగే ధనము సంపాదించాలని ఒక ఆశ, ధనవంతులు అవుటకు ఆపేక్ష. ఈ ఆపేక్ష కలిగిన వారు ఎవరు కూడా పరలోక రాజ్యానికి రారు. బైబిల్ చెప్తుంది, ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు. ఎందుకంటే అతడు ధనాపేక్ష వలన ధనాన్ని సంపాదించి అతడు ధనవంతుడైపోయాడు కాబట్టి అట్టివాడు పరలోక రాజ్యానికి రాడు. ఎందుకంటే పరలోక రాజ్యం అనేది ధనవంతుల కోసం కాదు, లోకమును ఉన్న వాటిని ప్రేమించేవాడికి కాదు పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అనేటువంటిది, మెస్సయ్య రాజ్యం అనేటువంటిది, అక్కడ భూమి మీద నివసించబోయేవారు ధనాపేక్ష లేని వారి కోసమే. ధనాపేక్ష లేని వారే. ఎందుకంటే ఇద్దరు యజమానులకు మీరు దాసులై ఉన్నారు. అటు ధనానికి కానీ సర్వశక్తిమంతునికి కానీ మీరు దాసులై ఉండనేరు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మనం ధనానికి మనం దాసులము కాదు, కానీ సర్వశక్తిమంతుని యొక్క వాక్యానికే మనము దాసులమై ఉన్నాము కనుక అందువల్ల ధనాన్ని మనము ప్రేమించకూడదు. ఎందుకంటే లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దంటే లోకములో కూడా ఒక ధనం అనేది ఉంది. వెయ్యేళ్ల పాలనలో ఆ ధనం అనేది, ఈ లోక సంబంధమైన ధనం అనేది, క్షయమయ్యే ఈ ధనం అనేటువంటిది వెయ్యేళ్ల పాలనలో ఉండదు. కాబట్టి అందువల్ల ధనము లేకపోతే ఆపేక్ష, కోరిక, ధనం మీద వ్యామోహం అనేటువంటిది నీలో ఉండకూడదు. అందుకనే ధనం మీద వ్యామోహం కలిగిన వాడు ఆ ధనము కోసం ఎలాంటి కీడులైనా చేస్తాడని బైబిల్ చెప్తుంది. ధన వ్యామోహము లేని వాడు కీడులు చేయడు. ఆ ధనము కోసం ఎలాంటి చెడ్డ పనులైనా, ఎలాంటి పాప పనులైనా, ఎలాంటి అవినీతి పనులైనా, ఎలాంటి లంచాలైనా తీసుకొని ఆ ధనము కోసము ఆ ధనాన్ని సంపాదించుకుంటాడు అతడు. అందువలన ఆ ధనాపేక్ష కలిగిన వాడు పరలోక రాజ్యానికి రాడు. అందువల్ల ధనం అనే ఆపేక్ష అనేటువంటిది ఏం చేస్తుంటే నేను కీడు చేసేలాగా చేస్తాను. ఈరోజు ధనాపేక్ష కలిగిన వారు వల్లనే ఈ లోకంలో అనేక కీడులు జరుగుతున్నాయి. అసలు ధనాపేక్ష అనేది మనుషుల్లో లేదనుకోండి, ఇలాంటి ఘోరమైన కార్యాలు జరగవు, ఇలాంటి ఘోరమైన హత్యలు జరగవు, దొంగతనాలు జరగవు, అలాగే వ్యభిచారాలు జరగవు. చాలా మంది ఒక ఆవిడ ఎందుకు వ్యభిచారం చేస్తారు? డబ్బు కోసం. ఎందుకు దొంగతనాలు చేస్తారు? డబ్బు కోసం. ఎందుకు లంచం తీసుకున్నావు అంటే డబ్బు కోసం. ఎందుకు నువ్వు ఇలాగ వాళ్ళు మోసం చేస్తున్నావు అంటే డబ్బు కోసం. అన్నిటికీ అనేక కీడులు కారణం మూలం ఏమిటంటే డబ్బే. ధనాపేక్షే సమస్త కీడులకు మూలము. అనేక కీడులకు మూలం ఏంటి చెప్పండి? అనేక కీడులకు మూలము డబ్బే.
డబ్బే మూలము. నువ్వు ఎందుకు కీడు చేసావంటే డబ్బు కోసమే అని చెప్తారనమాట. అన్నిటికీ మూలంగా ఏం కనపడుతుంది? ఈ కీడులన్నిటికీ కారణం ఏది కనపడుతుంది? డబ్బు కనపడుతుంది. ఆ ఆపేక్ష అన్నమాట, ఆ కోరిక, ఆ డబ్బు సంపాదించాలనే కోరిక, ధనవంతులు అవ్వాలనే కోరిక, ఆ కోరికే మూలం ఈ యొక్క అనేక పాపాలు చేయడానికి కారణం. అనేక పాపాలకు కారణం ప్రార్థనలు మానేయడానికి కానీ, దొంగతనాలు చేయడానికి కానీ, అన్యాయాలు చేయడానికి కానీ, అక్రమాలు చేయడానికి కానీ, ఏమండి అనేక చెడ్డ పనులు చేయడానికి కానీ ఏ మూలం అంటే డబ్బే మూలం. డబ్బే మూలం. అక్కడ దాని దగ్గర నుండే కీళ్ళన్నీ ఆరంభం. దానికోసమే కీళ్ళన్నీ ఆరంభమవుతున్నాయి కాబట్టి అదే మూలం అంటున్నాడు. అదే మూలం. కీడులన్నిటి కూడా మూలం ఏంటి చెప్పండి? అదే ఆపేక్ష అనేది లేదనుకోండి, ధనాపేక్ష అనేది లేదనుకోండి, కీడులు అనేవి ఉండవు. మూలం అదే కదా. అర్థమైందా మీకు? ఆహారం తిన్నామంటే దేనికోసం? ప్రాణాన్ని కాపాడుకోవడం. అవునా? మరి ఆహారం తినడానికి మూలం ఏమిటి? ప్రాణం. ప్రాణం కోసమే నువ్వేం చేస్తున్నావు? ఆహారం తిన్నావు. అలాగే ఇక్కడ కూడా ధనము కోసమే కీడులు చేస్తున్నావు. కాబట్టి అందుకని ఈనాడు ప్రతి ఒక్కరి జీవితాల్లో వాళ్ళ యొక్క కీడులు చేయడానికి మూలం ఏంటంటే అనేక అబద్ధాలు ఆడి, అన్యాయాలు చేసి, దొంగతనాలు చేసి డబ్బు సంపాదించడానికి కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఆ చెడు పనులు చేయడానికి కారణం ఏంటంటే డబ్బే మూలం అన్నమాట. డబ్బు కోసమే, ధనము కోసమే ఈ కీళ్ళన్నీ చేస్తున్నాడు. కాబట్టి ధనమే మూలం. ఈనాడు ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా అనేక కీడులు చేయడానికి కారణము ధనమే మూలమైనది, మూల కారణమైంది, ప్రధానమైంది ధనమే. ఆ ధనము కోసమే వీళ్ళు అనేకమైన కీడులు చేస్తున్నారు. ఆ డబ్బు ఆపేక్ష అనేది కనుక లేదనుకోండి, ప్రపంచంలో ఎవరికి కీళ్ళు అనేవి ఉండవు, అసలు అన్యాయాలు అనేవి ఉండవు, మోసాలు చేయడం అనేది ఉండదు, విచారాలు అనేది ఉండవు, వాడిని డబ్బు కోసం చంపడం అనేది ఉండదు, దగా చేయడం అనేది ఉండదు, ఏమి ఉండవు. ఈ ఆపేక్ష ఇవన్నీ చేయిస్తుంది అనమాట. డబ్బు సంపాదించాలని ఒక ఆపేక్ష, డబ్బు నా జేబులో ఎప్పుడు ఉండాలని ఒక ఆపేక్ష, ఆశ, డబ్బు మీద ఆశే ఈ పనులన్నీ చేయిస్తుంది అనమాట. మూలం అదే. ఆశే ఈ కీళ్ళన్నీ చేయిస్తుంది మనుషుల చేత. అందుకని లోకములు అనేక కీడులు, అనేక దుర్వార్తలు మనం వింటూ ఉన్నాం. ఇదిగో డబ్బు కోసము పిల్లలు తల్లిదండ్రులు చంపేశారంట, ఆస్తి కోసము. ఎందుకంటే ఆస్తి నమ్ముకున్న డబ్బులు వస్తాయి కదా. పిల్లలు తల్లిదండ్రులు చంపేశారంట, లేకపోతే ఆస్తి కోసము అన్నదమ్ములు కలిసి ఆ యొక్క అన్నదమ్ములు తన్నుకొని పొడి చేసుకున్నారంట. వింటున్నా వార్తలు? వింటున్నావా? పిల్లలు వీడియో గేమ్లు ఆడుకోవడానికి సహజంగా నిజమైన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, సహజంగా నిజమైన తల్లిదండ్రులు ఒక ఆవిడ ఉంది, క్రిస్టియన్సే. ఆవిడ వాళ్ళ పిల్లలకి నెట్ బ్యాలెన్స్ ఎప్పుడు వేయించదు. ఏదైతే అవసరం అవుతుందో ఆ రోజు సంబంధించింది. ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి, ఏదైనా చదువుకోవాలనుకోండి, లెసన్స్ ఏమైనా దాంట్లో చదువుకోవాలనుకోండి, ఆ రోజుకు మాత్రమే నెట్ బ్యాలెన్స్ వేయిస్తుంది, డేటా. మీకు అర్థమైందా? ఆ రోజుకు మాత్రమే మీతో టైం వేయించింది. ఎందుకంటే ఆ గేములు ఈ గేములు ఆడుకొని పాడైపోతారు. మరి నెలంతా ఎంచుకుంటే కొద్దిగా ఎత్తున్నాడు కదండి, కొద్దిగా ఎత్తాడు. అది ఒక రోజు 2 రోజులు వస్తే తర్వాత అయిపోద్ది అన్నమాట. మీకు అర్థమైందా? లేకపోతే రోజు కొద్దిగా ఎత్తాడంటారు, అది ఎక్కువసేపు ఉండదు. అలాగే ఇది బాగా తక్కువ నెట్ ఉన్నది, మాట్లాడుకోవడానికి వీలుగా ఉండేలాగా. అర్థమైందా మీకు? లేదంటే ఆవిడ సెల్ పక్కన పెట్టింది. ఎందుకంటే వాళ్ళకి నెట్ ఫుల్గా ఉండేలాగా ఇచ్చేస్తారు వాడు తల్లిదండ్రులు కూడా తప్పు ఉంది. వాళ్ళు ఎంత వేయించమంటే ఎంత ఇవ్వమంటే నెట్ అయిపోయిందమ్మా
అబద్ధాలు చెప్తారు. ఆ లెసన్ చూసుకోవాలి, ఈ లెసన్ చూసుకోవాలి, ఈరోజు వర్క్ ఇచ్చారు అర్థమైందా, తీసుకోవడం, వేసుకోవడం, అదే ధ్యాసలో ఉన్నాం. ఒక కుర్రాడు ఆ నెట్ పిచ్చి, వీడియో పిచ్చి, అదే వీడియో గేములు పిచ్చి ఎక్కువైపోయి వాళ్ళ అమ్మగారు అదే పనిగా ఆడుతున్నాడు. ప్రార్థన లేదు, ఏమి లేదు, అలా మూలను కూర్చొని ఎవరితో మాట్లాడకుండా అలాగ ముడుచుకొని ఇలాగ సెల్ ఫోన్ పెట్టి కూర్చొని ఉంటాడండి. ముడుచుకొని 2 కాళ్ళు ఇలాగ దగ్గర పెట్టుకొని కూర్చొని అలా కూర్చొని అంటే వాడు అమ్మ ఇవ్వలేదంట. పాడైపోతున్నాడు, ఇది ఏ పనికి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏం చెప్పినా వెళ్ళట్లేదు, ప్రార్థనకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళట్లేదు, అదేనా లేదా ఊరి మీద తిరుగుతున్నాడు. ఆ రోజు వేయలేదని చెప్పి డబ్బులు అడిగాడు అనమాట. డబ్బులు ఇవ్వమని అడిగాడు. నేను నెట్ బ్యాలెన్స్ చేసుకోవాలి, డబ్బులు ఏం చేశాడు తెలిసి ఇవ్వలేదని కొట్టేశాడు. అలా వాళ్ళమ్మ ఏం చేశాడు చెప్పండి, డబ్బు కోసం ఏం చేశాడు, వాళ్ళమ్మని కొట్టేశాడు. అంటే డబ్బు అనేది ఏం చేసి చెప్పండి, తల్లిదండ్రులు అంటే కూడా గౌరవం మర్యాద లేకుండా కొట్టేయడం, ఎంత మాట పడితే అంత మాట అనేలాగా చేసింది. డబ్బు అనేటిది ఏం చేసి చెప్పండి, ధనం అనేటిది ఏం చేసి చెప్పండి, అది అంత అవసరమా? కాబట్టి పిల్లారా, అనేకమైనటువంటి కీడులు కారణం ఏంటంటే నువ్వెందుకు ఈ కీడు చేసావు, డబ్బు కోసమే చెప్తాడు. నువ్వు ఎందుకు అన్యాయం చేసావు, డబ్బు కోసమే. ఎందుకు దొంగతనం చేసావు, డబ్బు కోసమే. కారణం ఏం చెప్తారంటే దాన్నే కారణంగా చెప్తుంటారు ప్రతి ఒక్కరు కూడా. అందుకనే ఈ లోకమంతా కూడా ధనాపేక్ష కలిగిన లోకము, ధనాపేక్ష కలిగిన జనులు. అందుకనే ఎక్కడ ఆపేక్ష పెరిగిపోయింది. పూర్వకాలంలో అంత ధనం ఉండేది కాదు. నేను ఇంతకుముందు చెప్పాను, మా చిన్నతనంలో డబ్బు ఉండేది కాదు, చాలా తక్కువగా ఉండేది డబ్బు. అందువల్ల మేము సామాన్లు ఏమైనా కొనుక్కోవాలంటే మా ఊర్లో జొన్నలు, సజ్జలు, వరగలు, గోధుమ కూడా తక్కువ బండి. వేరుశనగ అవి కాదు, కానీ జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరగలు, తైదలు అంటే ఇక్కడ ఏమంటారంటే చోళ్ళు, రాగులు. అక్కడ మెట్ట ప్రాంతం అనమాట. నేను చిన్నప్పుడు అంతా ఇదే తిన్నాను, 10th క్లాస్ వరకు కూడా ఇదే. నాకు ఎక్కువగా కొర్రన్నం, జొన్నన్నం, సజ్జన్నం, వరగన్నం. మాకు వరన్నం ఎప్పుడు ఉండేదంటే ఏదో పండగలప్పుడు ఉండేది. ఏదైనా బాగలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వరన్నం పెట్టేవాడు. ఇంట్లో ఎవరైనా బాగలేదు అనుకోండి, వాళ్ళ మట్టుకి కొంచెం ఉండేవాడు. అయ్యే మేము తినేవాడు. అవే కూరగాయలు కావాలనుకోండి, కందిపప్పు కావాలి, చింతపండు కావాలనుకోండి, కొన్ని వరగలు ఇచ్చేవారు. అవి తీసుకుని వెళ్ళి కిరాణా కొట్లో ఇచ్చి ఆ కందిపప్పు తెచ్చి ఆయన చూసేవాడు, దాని రేటు కట్టేవాడు. ఆ రేటుకు తగ్గట్టుగా కందిపప్పు రేటు చూసి ఇచ్చేవాడు అన్నమాట. పూర్వకాలంలో అంతగా ధనాపేక్ష ఉండేది కాదు. ధనాపేక్ష, ధన వ్యామోహాలు ఉండేవి కాదు. వాళ్ళు కలిగి ఉండేవాడితో సంతృప్తిగా ఉండేవారు. కలిగి ఉన్నవాడితో సంతృప్తిగా ఉండే పొలం పనులు చేస్తూ ఉండేవారు, గేదెలు కాస్తూ ఉండేవారు, గొర్రెలు కాస్తూ ఉండేవారు. అలాగే శ్రమ పడేవారు, కష్టపడేవారు. ఇది కష్టం, ఇది శ్రమ అనుకునేవారు కాదు. అలాగ కష్టపడి పనిచేస్తూ ఉండేవారు అనమాట. ఏదో ఒక ముద్దు తిని పని చేసేవాళ్ళే తప్ప ఆపేక్ష, ధనాపేక్ష అనేది ఉండేది కదా. పని చేయాలనేటువంటి ఒక ఆసక్తి కలిగి ఉండేవారు తప్ప నా చిన్నతనంలో నేను చూసింది అది మా ఊళ్ళో. ధనాపేక్ష అనేది కలిగి ఉండేది కాదు. ఏదో వెళ్ళడం, పని చేసుకొని రావడం, తినడం, మళ్ళీ ఎదురు పొలానికి వెళ్ళిపోవడం, వాడు చూసుకోవడం, మరి రావడం, ఆ పొలంలో పంట, దాన్ని ఓర్చడం, ఇంటికి తీసుకొచ్చేయడం, ఇంట్లో పోసుకోవడం, అవి కొట్టుకు తీసుకెళ్ళి కొనుక్కొని ఏ కావాలి కొనుక్కొని తెచ్చుకోవడం. అలా డబ్బులు ఎవరి దగ్గర ఉండేవి. అందువల్ల పూర్వకాలంలో ఈ యొక్క ధనాపేక్ష ఉండేది కాదు కాబట్టి కీడులు కూడా తక్కువగా ఉండేవి. చంపుకోవడం కూడా తక్కువగా ఉండేది, మోసాలు కూడా తక్కువగా ఉండేవి, అన్యాయాలు కూడా తక్కువగా ఉండేవి, అక్రమాలు తక్కువగా ఉండేవి. అర్థమైందా? ఇప్పుడైనట్లయితే అయ్యో మమ్మల్ని అన్యాయం చేశారు, మమ్మల్ని మోసం చేశారు, ఇదిగో మమ్మల్ని ఈరోజు చూడండి, ధనాపేక్ష, డబ్బు సంపాదించాలంటే ఇదిగో ఆ ఉద్యోగాలు ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర 1,00,000, వీళ్ళ దగ్గర 1,00,000, వీళ్ళ దగ్గర 1,00,000, వాళ్ళ దగ్గర 1,00,000 తీసుకొని మాయమైపోతాడు. ధనాపేక్ష కూడా ఈ డబ్బు ఇచ్చిన వాళ్ళందరూ ఏమైపోతుంది, నిరుద్యోగులు కుయ్యోమరు బాబు అప్పు చేసి తెచ్చిచ్చాం,
అప్పు చేసి తెచ్చిచ్చావు, ఎందుకు చేస్తున్నాడయ్యా? అసలు ఆ మోసం ఎందుకు చేశాడు? అలాగంటే లోకంలో ఎందుకు చేశాడు? ఆ మోసం ఎందుకు చేశాడు చెప్పండి? డబ్బు కోసం, ధనం కోసం. ఈ విధంగా పిల్లలు ఉన్నారు, కాలేజీలకు వెళ్ళిపోతున్నారు, రకరకాల దురలవాట్లు లోనైపోతున్నారు. తెలియదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండలేదు, బైకులు దొంగతనాలు చేస్తున్నారు. బైకులు ఏం చేస్తున్నారు చెప్పండి? మెయిన్ రోడ్లో చాలా బైకులు ఉంటాయి, దొంగతనాలు పెట్టి ఆ బైకులు తీసుకుని వెళ్ళి వాటిని అప్పటికప్పుడే మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఏ పార్ట్గా పార్ట్ ఓడదీసి అమ్మేసుకుంటున్నారు. అర్థమైందా? ఎందుకు చేస్తున్నావయ్యా ఈ కీడుకరమైన పనులు? ఈ చెడ్డ పనులే కీడుకరమైన పనులు, ఇతరులు బాధ పెట్టే పనులు అవి. వాడికి డబ్బు రావచ్చు, కానీ ఎదుటిలో ఏమైపోతారు చెప్పండి? బాధపడతారు. ఆ బాధపడే పనులు ఎందుకు చేస్తున్నారయ్యా మీరు? ఆ బైక్ ఆయన బాధపడతారు కదా, మరి డబ్బు కోసమే, డబ్బు కోసమే. కాబట్టి అనేకమైన కీడులు కారణం ఏంటి చెప్పండి? డబ్బు, డబ్బు, ధనం, ధనం, ధనం. నేను నా అనుభవం చెప్తున్నాను అన్నమాట. నేను ఆ యొక్క 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చదువుతున్న రోజుల్లో నేను గవర్నమెంట్ జాబ్ కోసం, టీచర్ పోస్ట్ కోసం అప్లై చేశాను. అందుట్లో డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చాను. అదే గొప్ప నేను చెప్పడం లేదు, కానీ అలా ఫస్ట్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి అన్నమాట. నా దగ్గరికి వచ్చి 20,000 అడిగారు. నాది ఇంటర్మీడియట్గా చదువుతుంది, తర్వాత ఇంకా బోల్డ్ అవకాశం ఉంటుంది, చదువుకొని ఏదో ఉద్యోగం తెచ్చుకోవచ్చునని పట్టించుకోలే. ఈ చిత్తం మరలా ఇలాగ డబ్బు ఇచ్చి మనం ఉద్యోగం సంపాదించుకుంటే మరలా ఈ చిత్తానికి వ్యతిరేకమైన భయం వేసి ఇవ్వలేదు. చాలామంది అన్నారు ఉద్యోగం వేరే వాళ్ళకి ఇచ్చారు, తర్వాత డబ్బులు 40,000 లంచం తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు. 40,000 లంచం తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క లంచం తీసుకున్న వ్యక్తి వెళ్ళి నీవు ఇలాగా ఒకరికి ఉద్యోగం రావాల్సి ఉంటే డబ్బు తీసుకొని ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చావు కదా, నువ్వు ఎందుకు ఈ కీడు చేసావయా అని అడిగితే డబ్బు కోసం ఈ పని చేశానంట. డబ్బు కోసం, డబ్బు కోసం ఈ పని చేశానంట. ధనము కోసం ఈ పని చేశానంట. అనేక కీడులు కారణం ఏంటి చెప్పండి? డబ్బే, ధన ఆపేక్షే. ఆపేక్ష కోసమే ఈ లోకంలో అనేక కీడులు, ధనాపేక్ష వల్ల అనేక కీడులు జరుగుతున్నాయి. కారణం ఏమయ్యా? ఎందుకు ఈ పని చేసేవాడు? దానికి కారణం మూలం ఏం చెప్తారంటే ధనాపేక్ష, డబ్బు కోసమే వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాల్లో నకిలీ మీకు అర్థమైందా? నకిలీ కలుపుతూ ఉంటారు. ఉదాహరణ కారం ఉందనుకోండి, కారంలో రబ్బ పొట్టేదో కలుపుతారంట. రకరకాల ఆయిల్లో కూడా ఏదో కలుపుతూ ఉంటారు, బియ్యాల్లో కూడా ఏదో కలుపుతుంటారు, ఎట్లు అన్నీ కలుపుతుంటారు. ఎందుకు ఇలా ఇవి మనుషుల ఆరోగ్యాన్ని పాడు చేస్తారు? అలాగే ఎందుకు ఈ పని చేస్తున్నావయ్యా అంటే, ఎందుకు ఈ పని చేస్తున్నావయ్యా అంటే డబ్బు కోసమే. కల్తీ ఎందుకు చేస్తున్నావయ్యా? డబ్బు కోసం. అర్థమైందా? మరి రంగులు వచ్చాయి, ఇప్పుడు కూరల్లో కలిపిన రంగులు, ఇవి బాగుండిందిరా అని అనుకుంటారని రంగులు తెచ్చి కలిపేస్తుంటారు. రంగులు వేసి మరి వండేస్తున్నారు, అది గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. చూసా, నాకు రంగులు కలిపి వండడం బాగా తెలుసు, మీకు ఎవరు తెలీదు అని తిప్పేస్తుంటారు అన్నమాట గరిటె పెట్టి. అది తయారు చేసి అది చెప్తుంటారు కెమికల్స్, రంగులు అనేవి క్యాన్సర్లు, రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి. రంగులు అన్నింటిలో కూడా మనం బయట మెయిన్ రోడ్లో చూస్తే, రోడ్డు మీద చూస్తున్నట్లయితే చేపల రంగుల్లో ముంచేస్తారు, చికెన్ రంగుల్లో ముంచేస్తుంటారు, అన్నిట్లో కూడా రంగులే. మీకు అర్థమైందా? ఎందుకు తయారు చేశారంటే డబ్బు కోసమే. వ్యాపారం, ధనాపేక్షతో చేసేది వ్యాపారం. లోకంలో 3 పచ్చళ్ళు బయట అమ్ముతూ ఉంటారు, కొనుక్కొచ్చుకొని ఉంటాం. మరి ఆ పచ్చడి పాడైపోకుండా నిల్వ ఉండడం కోసం దాంట్లో కెమికల్స్ కలుపుతారు, విష పదార్థాలు. నువ్వేమైపోతుంటావు? గొప్ప అయిపోతుంటావు అన్నమాట. చూడా, నేను బయటలో ఆ పచ్చడి తెచ్చి కొనుక్కొని తింటానో తెలుసా మీకు? నాకు ఏ పచ్చడి బాగుంటుందో తెలుసు, ఏ కంపెనీ పచ్చడి అయితే బాగా రుచిగా ఉంటుందో నాకు బాగా తెలుసు అని నువ్వు గొప్ప అయిపోతుంటావు అనమాట. అందరు కనబడేలా పెడతావు అనమాట, ఇలా చూడాలని. కాబట్టి పిల్లారా,
కెమికల్స్ ఎందుకు కలుపుతున్నాడు, ఎందుకు అమ్ముతున్నాడు? వాళ్ళకి నిలవండి. ఏమండి? డబ్బుల కోసం, ధనాపేక్ష, ప్రతిదీ కూడా ధనాపేక్షే. అందుకనే ఈ లోకం అంతా కూడా ధనాపేక్షతో నడుస్తూ ఉంది. మనుషులు ఎందుకు చేస్తున్నాడు? ధన ఆపేక్ష, ధనం సంపాదించాలని ఆపేక్ష, ధన వ్యామోహము, ఆ కోరిక. అవసరాల కోసం సంపాదించుకోవడం వేరు, అవసరాల కోసం కష్టపడడం వేరు. కానీ ధనము అదే ఆపేక్షతో ఉంటారు కొంతమంది. ధనము 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 ధనం అని కలవరిస్తూ ఉంటారు. నిద్ర లేచిన దగ్గర వాళ్ళ హృదయంలో అదే ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా, దేనికి వెళ్ళినా అదే. వాళ్ళు ఈరోజు ఎంత ఇస్తామన్నారు, అంత ఇస్తామన్నారు, ఈ పని చేస్తే నాకు ఈరోజు ఎంత వస్తుంది, అంత వస్తుందని ఆ డబ్బును చూసుకుంటా, ఆ డబ్బు ఆలోచనతోనే పనిచేస్తాడు అతను. ఆ ధనం కూడా, ఆ ధనాన్ని హృదయంలో పెట్టుకొని ఈరోజు ఎప్పుడు పని అయిపోద్దా, ఇంటికి వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాన్నాడు. పలానా చోటుకి వెళ్తే అవి ఇస్తారు, ఇదిగో ఈయన 1500 ఇస్తా అన్నాడు, ప్రార్థన మానేసి మరీ వచ్చాను, అదే పని చేస్తూ ఉంటుంది అనమాట అంత ఆ ధనము. అందువల్లే పిల్లారా, ధనాపేక్ష ఉండకూడదు అని బైబిల్ చెప్తా ఉంది. అందుకనే వధువుకి ధనాపేక్ష లేదు కాబట్టి ఆమె ఏ కీడు చేయదామె, ఆమె మేలు మాత్రమే చేస్తే. ఆమె కనుక వధువుని కనుక వెళ్ళి కనుక నువ్వు అడిగితే నీ జీవితంలో అబద్ధాలు లేవు, అన్యాయాలు లేవు, మోసాలు లేవు. ఎవరు కీడు చేయలేదు, ఎవరి విషయంలో అబద్ధాలు నువ్వు ఏ డబ్బు తీసుకోలేదు, లేకపోతే అన్యాయాలు చేసి ఏ డబ్బు తీసుకోలేదు, ఏమి చేయలేదు, ఎవరు చంపలేదు, డబ్బు కోసం ఎవరు హింసించలేదు, ఏమి చేయలేదు. కారణం ఏమిటమ్మా అని అడిగితే నాకు ధనాపేక్ష లేదు కాబట్టి నేను ఆ విధమైన కీడు చేయలేదని చెప్తున్నాయి. అదే నిజమైనటువంటి మధుమై. హల్లెలూయా, హల్లెలూయా. ఓ యోధా, నీవెందుకు కీడు చేశావయ్యా, మెస్సీని ఎందుకు ముద్దు పెట్టి అప్పగించావయ్యా అని అడిగితే ధనం కోసమే, ధన ఆపేక్ష నాకుంది. అంటే ధనం అంటే నాకు ఆశ, ధనం అంటే నాకు ఇష్టం, ధనం అంటే నాకు పిచ్చి. ధనం ఉంటే చాలు అన్ని ఆశలు తెలుసుకోవచ్చు, ధనం ఉంటే చాలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా తిరగొచ్చు, ఏ బట్టలైనా కొనుక్కోవచ్చు, ఏ వస్తువులైనా కొనుక్కోవచ్చు, ఏ విధంగా తిరగొచ్చు. అందరూ కూడా నన్ను గొప్పదానివి, గొప్పదానివి, నీ చీరల బాగా నేను అందంగా ఉన్నావు అలా పొగుడుతారు. ధనవంతుడు అంటే కొనియాడతారు. అబ్బా ఎంత ధనవంతుడు రా అని కొనియాడతారు. అర్థమైందా అని చెప్తాడు ఇస్కరియోతు కదా. అందుకోసమేనయా ఈ రోజుల్లో మనుషులందరూ కూడా దేనికోసం చెప్పండి? అందుకోసమే, ధన అపేక్ష అందుకోసమే. కానీ ఆయన వధువుని అడిగితే ఎందుకమ్మా నీ జీవితంలో ఏ కీడులు, ఇలా ఎందుకు కీడులు చేశాడు, ఎందుకో చెప్పాడు. ఎందుకు చేశాడు? లోకములో ఆశలని తీర్చుకోవడం కోసం. కానీ వధువా, లేకపోతే అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు, లేకపోతే మెస్సయ్య, లేదా అబ్రహామా, ఎవరైనా కానీ ఎందుకు మీరు ఏ కీడులు చేయలేదయా, ఏ పాపాలు ఎందుకు చేయలేదయా మీరు అని అంటే మాకు ఆపేక్ష లేదు, వాటి మీద కోరిక లేదు, వాటి మీద మాకు వ్యామోహం లేదు. నాకు కావాలంటుంది వీడి భక్తి ధ్యాస, ప్రార్థన ధ్యాసే తప్ప ధన వ్యామోహం లేదేంటిరా వీడికి. అందరు కుర్రలందరూ కూడా అలా చదవాలి, ఇలా చదవాలి, అలా సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఆ ర్యాంక్ కొట్టాలి, ఈ ర్యాంక్ కొట్టాలి, అలా సెలెక్ట్ అవ్వాలి, ఎలా సెలెక్ట్ అవ్వాలి, అలా చేయాలి, ఎలా చేయాలని చాలా డబ్బు సంపాదించడం కోసం రకరకాల ప్రణాళికలు, ప్లాన్లు చేసుకుంటున్నారు. మరి వీడికి ఏమీ లేదేంటయా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని డబ్బు కోసం, అందుకని ధనాపేక్ష లేని వాడిని నమ్మొచ్చు, కానీ ధనాపేక్ష కలిగిన వాడు నమ్మకూడదు. వాడు ఏ కీడైనా చేస్తాడు. ఆ ధన వ్యామోహం కలిగిన వాడు ఎవరినైనా చంపుతాడు, ఏదైనా చేస్తాడు, ఏ మోసాలైనా చేస్తాడు, ఏ అబద్ధాలైనా ఆడతాడు. అతడు ధనాపేక్ష కలిగిన వాడు నిన్ను ప్రేమిస్తున్నట్టు ఉన్నప్పటికీ కూడా, నీకేదో మర్యాద చేస్తున్నప్పటికీ కూడా, నిన్ను ఆదరిస్తూ ఉన్నప్పటికీ కూడా, అదంతా కూడా ఆ ఆపేక్షతో చేసే పని. గుర్తుపెట్టుకోవాలి. అందుకని ధనాపేక్ష కోసము అవన్నీ చేస్తూ ఉంటాడు. నమ్మొద్దు. ధనాపేక్ష అనేది వాడి చేత కీడు చేయిస్తుంది.
అందువల్ల ధనాపేక్షతో ఆపేక్షతో చేస్తుంటాడు. ఏ పని అయినా ఆపేక్షతో చేస్తుంటాడు. ఏ పని అయినా నీ మాట వింటున్నాడంటే ఆపేక్షతో చేస్తున్నాడేమో. కానీ నిజమైన వధువు అలా కాదు. పరలోక సంబంధమైనటువంటి ఆయన రాజ్యానికి చేరాలనేటువంటి ఒక ఆపేక్ష, నీతిమంతురాలు కావాలని ఒక ఆపేక్ష, ఆయనే ఆమెకు యజమాని కాబట్టి ఆయన చూడాలని ఒక ఆపేక్ష, ఆమెను ఏ కీడు చేయనివ్వకుండా మేలు చేసేలాగానే చేస్తా ఉంది. అందుకనే దానమే సమస్త కీడులకు మూలమైతే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమైతే, ఇక్కడ మెస్సీ పట్ల ఆపేక్షే సమస్త మేలులు చేయడానికి మూలమైనది. లోకానికి ధనాపేక్షే కీడు చేయడానికి మూలం, కానీ మెస్సీ పట్ల ఆపేక్షే మేలు చేయడానికి వధువుకి మూలం అన్నది. వధువా ఎందుకు ఈ మేలు చేసావంటే మెస్సీని చూడాలని. అర్థమైందా? నువ్వు ఎందుకు ఈ కీడు చేసేవారంటే ధనాపేక్ష, డబ్బు కోసం చేశానయ్యా. అర్థమైందా? డబ్బు కోసం చేశానయ్యా. మరా ఎందుకురా? మీ నాన్న తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు పెట్టారు కదా, అవి పట్టుకుపోయావేంట్రా? ఏం చేసావురా? పట్టుకుపోయావేంట్రా? బయట కుర్రతోటి వీడియో గేములు బెట్లు కడుతున్నాను నేను. అర్థమైందా? ఇంత బెట్లు, బెట్టింగేనా? నీకే తెలుస్తుంది బెట్టింగేనా అనేది. బెట్టింగేనా? ఇంత అంత డబ్బులు పెట్టి ఆడతారన్నమాట. వీడియో గేముల్లో కూడా ఉన్నాయంట. ఎందుకయ్యా? డబ్బు ఎక్కువ బెట్టింగ్ ద్వారా ఎక్కువ సంపాదిద్దామని ఆ పనులు చేస్తున్నావయ్యా. ఓ పిల్లరా, అందుకనే వధువు మెస్సీ పట్ల ఆపేక్ష కలిగి, ఆ రాజ్యం పట్ల ఆపేక్ష కలిగి, ఆ రాజ్యాన్ని చేరాలని ఆపేక్ష కలిగి ఆమె మేలు చేస్తా ఉంటుంది. అమ్మా, నువ్వు ఎందుకు పరిచయం చేస్తున్నావు? ఎందుకు నీవు కానుకలు చెల్లిస్తున్నావు, దశభాగం చెల్లిస్తున్నావు, పరిశుద్ధుల అవసరాలు ఎందుకు పాలు పొందుతున్నావు, ధర్మ కార్యాలు ఎందుకు చేస్తున్నావయా అని అంటే, అవి ఇవి ఎవరికైనా అవసరమైతే ఎందుకు చేస్తున్నావు అని అంటే, మూలము ఆ రాజ్యానికి చేరాలని ఆపేక్ష అని చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఎందుకు నువ్వు దశభాగాలకు పడుతున్నావు? దశభాగాలు కానుకలు ఒకటి కాదు. ఇది అర్థమైందా? కొత్త నిబంధనలో కూడా దశభాగాల గురించింది. మనకి వీటిని కూడా చేయవలసి ఉంది బైబిల్లో. మీకు అర్థమైందా? ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారంటే దశభాగములు చేసి అన్నింటిలో కూడా 10వ వంతు తీసి పరిశీలీలు న్యాయం నీతి తప్పేవారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు అవి చేస్తూ వీటిని తప్పుతున్నారు, అవి కూడా చేయవలసి ఉంటుందని బైబిల్ మెసేజ్ చెప్పాడు స్వయంగా. మాట ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. తెలియక ఆ చందాలను ఉంది కదా, వచ్చాకుండా కొంతమంది క్రీస్తు గ్రూప్ అనుకుంటా, ఇది ఉంది కదా అని దశభాగాలుతున్నాం కదా, కానుకలు తీయాలా దాన్ని అనుకుంటారు. కొంతమంది అయినట్లయితే ఆ ఆపేక్ష లోపత్వం వలన కొంతమంది చేయకుండా ఉంటారు లోకంలో. ఎందుకు నువ్వు ఎగ్గొడుతున్నావు అంటే ధనాపేక్ష. ధర్మకార్యాలు ఎందుకు చేయట్లేదంటే ధనాపేక్ష. పరిశుద్ధుల అవసరాలు ఎందుకు పొందట్లేదంటే ఆపేక్ష. అంటే ఆపేక్ష వలన ఈ వాక్యాన్ని మీరిపోతూ ఉంటారు. అది కూడా కీడే. అది కూడా ఏమిటి చెప్పండి? కీడే. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. మనం చివరి కాలంలో కనుక మనం చూసినట్లయితే వధువు ప్రతిదీ ఎందుకు పాటిస్తూ ఉంటుందంటే ఆమె ఆ రాజ్యానికి చేరాలని ఆపేక్షతో ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఆయన అమరిస్తారు. ఏ సేవకుడైనా కూడా ఆపేక్షతోనే చెప్పాలి. వీటి గురించి చెప్పాడంటే ఆపేక్షతోనే చెప్పాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఎందుకు వధువు? అందుకని 1000 ఏళ్ల పాలనలో ధనాపేక్ష అనేది ఉంది అక్కడ. అందుకే కీడులు ఉండవు అక్కడ, కీళ్ళు అనేవి అక్కడ ఉండవు. అందుకనే వధువు సంఘములు కూడా ఒకరినొకరు కీడు చేసుకోవడం, లోకానికి కీడు చేయి. ఎందుకని? ఆమె కీడుకరమైనది ఎందుకు కాదంటే ఆమెకు ధన ఆపేక్ష అనేది ఆమె లేదు. అసలు
నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తాను అబద్ధం అంటే ఆడదు. నీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాను అన్యాయం చెప్పి చేయదు. నీకు అర్థమైందా? నీకు 2 కోట్లు ఇస్తాను విగ్రహారం చెప్పి చేయదు. ఎందుకని? దాని మీద ఆమెకు వ్యామోహం లేదు. దాని మీద ఆమెకు వ్యామోహం లేదు. ఇదిగో నువ్వు ఈ పాడు పని చేసావు అనుకో, అంటే ఏ పాడు పనియా ఎందుకు చెప్పు? ఏమి లేదయా, దొంగతనంకి వెళ్ళి వాళ్ళ దొడ్లో ఏదో ఒక వస్తుంది, అది తెలియకుండా పట్టుకొచ్చావు అనుకో, నీకు 50,000 ఇస్తానయా? చేయదు. కీడుకరమైన పనులు డబ్బు కోసం ఆమె చేయదు. హల్లెలూయా. ఎందుకని? ఆమె ఆయన రాజ్యానికి చేరాలి, మెస్సీ దగ్గర చేరాలి ఆపేక్ష కలిగి ఉంది. కాబట్టి ఆపేక్ష కలిగిన వారు కీడుకరమైన పనులు చేయరు. ధనాపేక్ష కలిగిన వారి కీడుకరమైన పనులు చేస్తారు. ధనాపేక్ష కలిగిన వారి డబ్బు కోసం ఏ పనైనా, ఇదిగో పలానా వ్యక్తిని చంపినావయ్యా, నీకు 1,00,000 రూపాయలు ఇస్తానయ్యా, కుటుంబంతో సెట్ అయిపోద్ది, నేను పని చేసుకోవాల్సిన పని లేదు అని అంటే నేను వెళ్ళను. నీ ధనము నీ దగ్గర ఉంచుకో, నాకు అయ్యేవి వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం మేలుకరమైన పనులు చేస్తూ ఉంటుంది. కాబట్టి సర్వశక్తిమంతుడు వాక్యం ఏం చెప్తుందనంటే, ఆమెకి ఏమి కావాలో ఆయన ఇస్తూ ఉంటాడు. ఆయన నామనిస్తాడు. అనగకు మునిపి ఆమెకి ఏమి కావాలి, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉంటుంది. కాబట్టి ఆ రాజ్యం పట్ల ఆపేక్షతో మేలుకరమైన చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆమెకి ఏమి కావాలో ఆమె యొక్క చేతి పనులు దీవిస్తూ ఉంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలను ఆలోచన చేయి. ధనాపేక్షే అనేక కీడులకి కారణం ఈ లోకంలో. అందుకని ఏ ఒక్కరినైనా జైల్లో ఉంటారు చాలామంది, ఉరికమ్మం ఎక్కబోయే వాళ్ళు ఉంటారు చాలామంది. అయ్యా ఎందుకు నువ్వు ఈ విధంగా జైలుకి వచ్చావు అని అంటే చాలామంది, ఇదిగో డబ్బు కోసం ఈ విధంగా నేను పోడు పని చేశాను, అందుకని ఇలా జైలుకి వచ్చాను. కొందరు డబ్బు కోసం కాకపోయినా ఆవేశంతో చేసేవాళ్ళు ఉంటారు. కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆవేశంతో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ క్షణికావేశం అంటారు. అప్పటి వరకు బాగానే ఉంటారు. ఆ క్షణికావేశంలో వచ్చేసినప్పుడు ఏదైనా చేసేస్తారు. అలాంటి మనుషులు ఉంటారు అన్నమాట. ఎందుకు ఇవి చేశారయ్యా అని అంటే, అనేక మంది డబ్బు కోసం చేసే ఉంటారు. మమ్మల్ని ప్రలోభ పెట్టారయ్యా, ఇంత డబ్బు అంత డబ్బు ఇస్తే నీ దాకా అలాగా చేస్తే మీకు మేము ఇలాగా మీకు ఎంత ఇస్తాం అంత ఇస్తామని ప్రలోభ పెట్టారయ్యా. వాళ్ళ గురించి నేను చేసి ఇలాగ జైలుకి వచ్చాను. లోకంలోనే ఆ విధంగా మోసాలు చేస్తే మొన్న ఎవడో ఎలాగే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చాలామందికి డబ్బులు వసూలు చేసి అబ్బోరు తిప్పేసాడు. పట్టుకున్నారండి, పట్టుకొని జైలు వేసాడు. మరి లోకంలోనే ధనాపేక్ష కలిగి కీడులు చేస్తే లోక న్యాయస్థానాన్ని శిక్షిస్తూ ఉన్నప్పుడు మరి సర్వశక్తిని ఊరుకుంటానంటారా? ఊరుకోరు. అందుకనే వాళ్ళకి ఎక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అదేనా? అందుకనే పిల్లారా, నీవు ధనాపేక్షతో కాదు మెస్సీ రాజ్యానికి చేరాలి. నేను నీతిమంతురాలు కావాలి. వాళ్ళు ధనవంతులు ఒకటి ఆపేక్షతో అయితే నువ్వు నీతిమంతులు ఒకటి ఆపేక్షతో చేస్తావు. ప్రతి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మందిరానికి వచ్చావయ్యా? ఎందుకు మందిరానికి వచ్చావంటే నేను చెప్పండి. డబ్బు కోసం వచ్చావా? లేదు, ధనాపేక్షతో రాలేదు. లోకంలో చాలా మంది మొన్న కూడా చెప్పారు కదా, మందిరాలకు ఎందుకు వెళుతున్నారయ్యా అంటే, మందిరానికి ఎందుకు వెళుతున్నారయ్యా అంటే పెళ్ళిళ్ళ కోసం ధనాపేక్ష కలిగి పెళ్లి కావాలని ఆశ, వ్యాపార వృద్ధి కావాలని ఆశ, ఈ లోకాశలతోటి ఆ మందిరానికి వస్తారు. ఆ ఆశలతో ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేసుకొని ఉంటారు. అంటే ఆ మందిరానికి వెళితే చక్కగా లోకంలో ఆ ఆశలన్నీ మనకు తీరిపోతాయి. పాస్టర్ గారు కూడా ఏం చేస్తారంటే ఆశలతో బాధపడుతున్నాడు కమ్మా ప్రభువుని నమ్ముకొని అన్నీ ఇచ్చేస్తాడమ్మా అని చెప్తుంటారు అన్నమాట. అందుకని ఆ సంఘాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ధనాపేక్ష కలిగిలోనే ఉంటారు. సంఘాల్లో ఎక్కువ. మరి డబ్బు ఉంటేనే కదా వివాహం అయ్యేది, డబ్బు ఉంటేనే కదా అన్ని పనులు జరిగేది. ఆపేక్ష
కాబట్టి డబ్బు కోసం వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. మనం అలా కాదు. నాయనా, నా తండ్రి, నీకు అసాధ్యమేమి ఏమీ లేదు నాయన. అందుకే పేతురు వీళ్ళు అడుగుతారు, ఎలాగైతే ధనవంతుని పరలోక రాజ్యానికి చేరడంటే ఎవరు రక్షణ పొందుతారయ్యా అన్నప్పుడు, మనుషులకు అసాధ్యమేమో కానీ సర్వశక్తిమంతుడికి సమస్తము సాధ్యమే. ఆయన నమస్కారం. హల్లెలూయా. నువ్వు ఆపేక్ష కలిగి లేకుండానే నువ్వు జీవించు. ఆయన నీకు కావాల్సింది ఏది లోకంలో ఏదైనా అవసరమైతే ఆయన చేస్తాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని వెదగడమే, ఆపేక్ష కలిగి ఉండడమే. ఆ రాజ్యం పట్ల, ఆ రాజ్యాన్ని చేరాలి అని ఆపేక్ష కలిగి నువ్వు చేస్తూ ఉండే ప్రతిదీ అదే మనం. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఉండేది అదే. ఆయన రాజ్యంలో ఆయన పట్ల ఆపేక్ష కలిగిన వారే ఆ రాజ్యంలో ఉంటారు తప్ప ధనం పట్ల ఆపేక్ష కలిగిన వారు ఉండరు. ఎందుకంటే వాళ్ళు ధనము కోసం ఆపేక్ష కలిగిన వారిని నమ్మకూడదు. నువ్వు అదే గమనించాలి. ధనము యొక్క ఆపేక్ష కలిగిన వాడిని నమ్మకూడదు. ఇంట్లో కూడా నీ భర్తను కూడా ధనాపేక్ష కలిగిన భర్తను కూడా నమ్మకూడదు. భార్యను కూడా నమ్మకూడదు. ఎందుకంటే ఆ భార్య ఏం చేస్తుందంటే, నువ్వు తీసుకొచ్చిన డబ్బుల్ని ఏం చేస్తా చెప్పండి, ఆపేక్ష ఉందనుకోండి, అవి మెదలకుండా తీసుకొని దాచిపెట్టేసుకుని ఏమో డబ్బులు పెట్టాను ఏమైనా పిల్లెత్తుకుపోయిందంట. అబద్ధం చెప్పారు. లేకపోతే ఎలుగు పెట్టుకుపోయింది, ఇందాక ఎలుగు అక్కడ తిరుగుతుంది, అది లాక్కుపోయిందేమో. మీకు అర్థమైందా? అలాగే ధనాపేక్ష కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, అతడు లాభము కలిగి ఇంట్లో వాళ్ళకి సరిగా ఇవ్వకుండా, సరిగా పెట్టకుండా, చెప్పాను కదా, ఒక అతను, నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతను మాత్రం బయటకు వెళ్ళిపోయి శుభ్రంగా మంచి బిర్యానీ తినేవాడు, మంచి హోటల్కి వెళ్ళి భోజనాలు చేసేవాడు, మంచి టిఫిన్లు చేసేవాడు, ఎక్కడ హోటల్ ఓపెన్ చేస్తే దానికి వెళ్ళేవాడు. ఇంట్లో వాళ్ళకి మాత్రం దొండకాయలు, 2-3 రోజులు నిల్వ ఉన్న దొండకాయలు, బెండకాయలు 2-3 రోజులు ఉంటాయి కదా, ఏంటి బాగా వాడిపోయిన కరివేపాకు, కుళ్ళిపోయిన కొత్తిమీర కట్టలు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాడు. తినడే పడడే. ధనాపేక్ష, డబ్బులు ఖర్చు అవడం, వాడికి మాత్రం బాగా ఖర్చు పెట్టుకుంటాడు. ఈ విధమైన స్వభావం అన్నమాట. కీడే కదా అది కూడా. ఏమండి, కుళ్ళిపోయిన టమాటాలు కుళ్ళిపోయినాయి కదండి. ఒక పక్క బాగానే ఉంది కదా, కుళ్ళిపోయినాయి కదండి, అవి తీసేసి ఉండు. ఏమండి లేరా? నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పను కానీ అలాగే చేసేవాడు ఆయన. అలాగే చేసి డబ్బులు అలా 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 కూడబెట్టేసుకునేవాడు, అలా అలా కూడబెట్టేసుకునేవాడు డబ్బులు. కాబట్టి పిల్లారు ఎందుకు చెప్తున్నాడు, ధనాపేక్ష కలిగి అలా కూడబెట్టుకొని సంపాదించుకుంటాడు. ప్రాణం పోతే ఏమైతే తెలిసినా అతనికి, అది ఏమైపోతుందో తెలిసినా అతనికి, అర్థమవుతుందా అతనికి. కాబట్టి ధనాపేక్ష అనేకమైన కీడులు కారు. రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, లంచాలు తీసుకున్నారు. రాజకీయ నాయకులు కూడా ఎన్నో అక్రమాలు చేస్తుంటారు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. అందుకే భిన్నంగా అంటారు, రాజకీయము సమస్తము కూడా చెడిపోయింది, అన్నీ కూడా చెడిపోయాయి, అన్నీ కూడా పాడైపోయాయి, ఇంక సమస్తం నాశనం చేయడం తప్ప మరొకటి లేదు, ఎక్కడ కూడా నీతి న్యాయం లేవు అని చెప్పాడు. ఎవరు వచ్చినా కానీ సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. సంపాదించుకోవడానికి, చదువుకోవడానికి ఆఫీసర్ అయిపోతున్నారు. ఏమయ్యా ఎందుకు ఎంఆర్ఓ అయ్యావు అంటే, నేను ఎంఆర్ఓ అయితే ఆ లంచాలే బాగా వస్తాయని ఎవరో చెప్తే విన్నానండి, అందుకనే నేను చదువుకుని ఎంఆర్ఓ అయ్యానండి. అర్థమైందా? ఐఏఎస్ ఎందుకు చదువుతున్నావయ్యా? ఐఏఎస్ అయితే అంటే జిల్లా ప్రథమ పౌరుడు ఆయనే, జిల్లా అధికారి, పెద్ద అధికారి కలెక్టర్ గారే, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆరోగ్య శాఖ, జిల్లాలు అన్నీ కూడా కలెక్టర్ గారి చేతిలో ఉంటాయి. కలెక్టర్ గారు ఏం చెప్తే అది. కలెక్టర్ గారు ఆర్డర్ జారీ చేస్తేనే పోలీసులు ఎవరైనా కాల్చాలన్నా కాలుస్తారు, లేకపోతే లేదు. అలాగనమాట. ఎందుకు అయ్యావంటే కలెక్టర్ గారిది పెద్ద హోదా, మంచి అధికారం, అపేక్ష, ధన ఆపేక్ష. ఈనాడు మనుషులందరూ కూడా ఆపేక్షతోనే చదువుతున్నారు, ఆపేక్ష ఉద్యోగాలు చేస్తున్నారు, ఆపేక్షను వ్యాపారాలు చేస్తున్నారు, ఆపేక్షతో రాజకీయాల్లోకి వస్తున్నారు, ఆపేక్షతో అధికారులు అవుతున్నారు, ఆపేక్షతోనే పిల్లలు కూడా చదివిస్తున్నారు. పిల్లలు కూడా అవే నూరిపోస్తుంటారు.
నువ్వు మామూలు చదువు చదివితే కుదరదు, తక్కువ జీతం వస్తాయి, కుదరదు. నువ్వు గొప్ప చదువు చదవాలా, అప్పుడు బోల్ డబ్బు వస్తుంది, గొప్ప సుఖంగా బ్రతుకుతాను. ధనాపేక్షే 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 అనేకమైన కీడులు చేయడానికి కారణము, అనేకమైన అన్యాయాలు చేయడానికి కారణము. అర్థమైందా? ఆయన యొక్క బైబిల్ చెప్తుంది, నీ సొంత కార్యములే కాక ఆయన కార్యములు కూడా చూడాలి. మెస్స యొక్క మనసులో ఉంది బైబిల్. చాలా మంది ఆయన కార్యాలకు ఏమి సహాయం చేయరు. పిల్లల కోసం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, పిల్లల వ్యాపారాల కోసం, వ్యాపారం చేసుకుంటాడు వాడి కోసం ఎంత డబ్బైనా ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతారు. ఆయన కార్యాలను పాలు పొందమని బైబిల్ ఆ మాట పాటించరాడు. ఆపేక్ష అనేటువంటిది వాళ్ళ ఆ వాక్యానికి దూరం చేస్తుంటే వాళ్ళని, ఆ దూరం అయిపోయేవాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి అనేక కీడులకు కారణం ధనాపేక్షే. ఆ ధనమును ఆపేక్షించే చాలా మంది ఇక్కడ బైబిల్లో చెప్పబడిన కొందరు దాన్ని ఆశించి, ఆ ధనాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారంట. అంటే మెస్సే పట్ల ఉన్న విశ్వాసం నుండి తొలగిపోయి ధనాన్ని నమ్ముకొని వాళ్ళు తర్వాత ఏమైపోయారంటే శోధనలోను, ఊళ్ళోను ఆ ధనం సంపాదించాలని ఆపేక్ష వలన అన్యాయాలు, అక్రమాలు చేసి చిక్కుల్లో పడిపోయి ఒకరొకరు పొడుచుకుని తమ్ముడు తామే పొడుచుకున్నారు. అర్థమైందా? ఈ జీవితం ఎందుకురా? తను ఇస్కరియోతు అలాంటి జీవితంలో ఉంటుంది. ఇలా చాలా మంది అలాంటి బ్రతుకుతున్నారు. విశ్వాసం తొలిగిపోయాడు అతడు. విశ్వాసం తొలిగిపోయి తనుగుతానే చంపుకున్నాడు. ఎవరైనా చంపారా వాడిని? ఇస్కరియోతు కదా అని ఎవరైనా చంపారా? తనుగుతానే ఏం చేసుకున్నాడు చెప్పండి? తట్టుకోలేక విశ్వాసుడు తొలిగిపోయాడు. శోధనలు తట్టుకోలేక, వేదనలు తట్టుకోలేక, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, చేసిన ధనాపేక్ష కలిగి అతడు చేసిన కీడులు విస్తారమైపోయి ఏం చేస్తాడు చెప్పండి? నెమ్మది లేక చివరికి ఏం చేస్తాడు చెప్పండి? ఈ జీవితం వ్యర్థమరా, తట్టుకోలేకపోతున్నారు, నెమ్మది లేదు, చచ్చిపోతే పోతే తనకు తామే పొడుచుకున్నాడు. డబ్బు కోసమే, ధనం కోసమే చాలా కుటుంబాలు పిల్లారా డబ్బు కోసం కలహాలు పెట్టుకొని, విభేదాలు పెట్టుకొని, విశ్వాసముడు తెలియపోయి ఆయన సాయం చేస్తాడని నమ్మకం, ఆయన మనల్ని రక్షిస్తాడని నమ్మకం, ఆయన మనల్ని పోషిస్తాడని నమ్మకం, ఆయన రాజ్యం నీతిని వెతికితే చాలు, ఆయన మాట తప్పని వాడు, వాగ్దానం చేసిన వాడు ఆయన ఇస్తాడని విశ్వాసుడు తొలగిపోయి ఆ ధనాన్ని నమ్ముకొని ఒకరినొకరు మోసం చేసుకుని, ఒకరి మీద ఒకరికొకరు అబద్ధాలు ఆడి, ఒకరినొకరు అన్యాయం చేసుకుని చూసారా? తొలగిపోయి నానా బాధలతో పెట్టుకొని మనసులో నానా బాధలు విశ్వాసముడు తెలిగిపోతే, ఆయన మీద విశ్వాసం తెలియకపోతే, ధనాపేక్ష కలిగిన నువ్వు కీడులు చేస్తే ఆ కీడులు అనేవి నేను ఏం చేస్తాయి చెప్పండి? బాధలు పెడతాయి. నానా బాధల చేత తాము పొడుచుకున్నాడు. ఇస్కరియోతు ఏదో కూడా చాలా బాధ వేసింది, తట్టుకోలేకపోతాడు ఆ బాధ. ఏం చేశాడు చెప్పండి? పొడుచుకున్నాడు. అందుకని చాలామంది నేను చెప్తున్నాను కదా, ఎక్కడ ఏదో ఆత్మహత్య చేసుకుని అమ్మయ్య అనుకోవచ్చావు, కానీ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉండేది నరకంలోనే. పరలోకంలో ఏముండరు. వాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి? నరకంలోనే ఉంటారు. పరలోక రాజ్యానికి ఏమి రారు. అందువల్లనే ఏ బాధనైనా సహించగలిగేది నిజ విశ్వాసి మాత్రమే. మెస్సీ చూడండి, మెస్సీని యూదులు ఎన్నో బాధలు పెట్టారు, సహించాడు. ఆయన ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మనము కూడా అవమానాలను కానీ, నిందలను కానీ, తిరస్కారములను కానీ మాటల ద్వారా, చేతల ద్వారా, అనగా క్రియల ద్వారా, దుష్ట క్రియల ద్వారా ఎన్నో రకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా, బాధ పెట్టినప్పుడు కూడా, ఇంత అవమానం జరిగాక నేను ఎందుకురా, నా బతికెందుకురా అని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? ఏం చేస్తావు చెప్పండి? ఇంట్లో నీ భర్తో, నీ భార్యో ఏదో ఎవరు అన్నారనుకోండి,
లేదు నాకు ఇంకా బతికేందుకు, నేను ఎంతో మంచి బతికా, ఇప్పుడు నన్ను చాలా అవమానంగా ఉంది, నాకు నేను అవమానాన్ని తట్టుకోలేకపోతున్నా, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నా, నేను ఉండను, నేను ఈ భూమి మీద ఉండను, ఎక్కడ పోతా? ఇస్కరియోతు యూదా అలాగే అనుకున్నాడు. అలాంటి బ్రతుకు వచ్చేది చివరి. తన ఆపేక్ష వలన కీడులు చేస్తూ పోతే చివరికి మిగిలేదు అదే. బాధలు మిగులుతాయి, నరకం మిగులుతుంది, ఏం మిగలదు నీకు. ధనాపేక్ష చేసి కొంతమంది అనుకుంటాను నాకు కీడు చేసే అవకాశం రావట్లేదురా. మొన్న నేను ఎంతో కష్టపడి గుడి చాకరీ చేస్తుంటాను రా, ఏదో అలా గడిచిపోతుంది. మా వీధిలో ఒకడు ఉన్నాడు, ఏ పని పాట చేయడు, బండి కొంటున్నాడు, కారు కొంటున్నాడు, నేను అలా ఇలా తిప్పుతున్నాడు, అలా ఇలా చేసేస్తున్నాడు, అవి కొనేస్తున్నాడు. వాడు బోర్డు కీడు చేస్తున్నాడు డబ్బు కోసం, నీకు తెలుసా? చాలా నన్నగా కనబడుతుంటాడు, ఇస్త్రీ బట్టలు నలగకుండా చాలా నీట్గా కనపడుతుంటాడు. మరి ఏమనుకున్నది చాలా గొప్ప, ఎన్ని కీడులు చేస్తాడు నీకు తెలుసా? ఎన్ని అన్యాయాలు చేస్తాడు నీకు తెలుసా? ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు నీకు తెలుసా డబ్బు కోసం? ఎన్ని అబద్ధాలు! అది వస్తువు 50 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు అబద్ధం చెప్తాడు. ఏం చెప్తాడు చెప్పండి? అబద్ధం, నిజం చెప్పడం. 50 రూపాయలు చెప్తారా? కొన్ని లాభం వేసుకొని, ఎందుకంటే కష్టపడ్డాడు కాబట్టి లాభం ఎంతో కొంత తీసుకొని అమ్ముకోవాలి కదా. అత్యాశతోటి ఎంతో వేసుకొని అమ్మేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే కీడుల వలన వచ్చినటువంటి డబ్బు, కీడుల వలన వచ్చిన డబ్బు నీకు బాధలు కలుగు చేస్తాయి తప్ప, ఆ వెండి నాణాలు లేకపోతే ఆ డబ్బు ఇస్కరియోతు తీసుకునే సేకరించిన డబ్బు అది సంతోషాన్ని ఇచ్చిందా? ఆనందాన్ని ఇచ్చిందా? నువ్వు అనుకుంటావు కీడులు చేసి, ధనాపేక్షలు కీడులు చేసి సంపాదించుకున్న డబ్బు, లేకపోతే ఆయన కార్యాలకు ఏమి చేయకుండా బెగబట్టినటువంటి డబ్బు ఏమండి సంతోషాన్ని ఇస్తా? కీడులు చేసి మేలు చేయకుండా ఏమి సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకనే ఆ డబ్బు కోసం చాలామంది రోజుల్లో చంపుకుంటున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. అందుకనే మనం వెళ్ళేటువంటి రాజ్యము ధనాపేక్ష కలిగిన వారు ఆ రాజ్యంలో ఉండరు. నువ్వు ధనాపేక్ష కలిగి ఉన్నట్లయితే ఆయన రాజ్యంలోనికి రావు. నువ్వు రావాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ధనాపేక్షను విడిచిపెట్టాయి. నేను కీడు చేయించేది ఆ ధనాపేక్ష కలిగిన ఆత్మే, అదొక రకమైన దురాత్మది. ఆ దురాత్మ నీలో ఉండి నువ్వు అక్కడ పనికి వెళ్ళినప్పుడు దొంగతనాలు చేయించేది కూడా అది. వాళ్ళని వేరే చూడనివ్వకుండా ఇంటికి తెచ్చుకునేలాగా చేసేది కూడా అదే. దాన్ని నమ్ముకుంటే ఎలా డబ్బులు వస్తాయిరా, అలా డబ్బులు వస్తాయిరా అని దొంగతనంగా తెచ్చేసుకుంటావు. దాన్ని ఏమిటిది? అదొక రకమైన ఆత్మ, ధన వ్యామోహంతో కూడిన ఆత్మ. ఆ ధనము కోసం ఎలాంటి పని అయినా చేస్తారు, ఆ ధనము కోసం ఎలాంటి పని అయినా చేస్తారు. పిల్లారా, మీరు ఒకటి ఆలోచన చేయండి. డబ్బు లోకంలో అవసరమే, కానీ అది యజమాని కాకూడదు. ఆపేక్ష కలిగి ఉండా ఉంటే నీకు దాన్ని యజమానిగా చేసుకున్నట్టే. నువ్వు మెస్సీ పట్ల ఆపేక్ష కలిగి ఉండి లోకంలో ఉన్నావు కాబట్టి ఈ లోకంలో అవసరాల కోసం నువ్వు కష్టపడుతుంటావు. పిల్లారా, ఆ కష్టపడేటప్పుడు నువ్వు గేదెల దగ్గర పని చేయి, మంచిదే, చెడ్డ పని ఏం కాదు అది. గేదెల దగ్గర పేడ తీసేయి, మంచిదే, చెడ్డ పని ఏం కాదు అది. లేకపోతే ఎక్కడైనా వంట పనికి వెళ్ళో, గిన్నెలు కడడానికి వెళ్ళో, మంచిదే, చెడ్డ పని ఏం కాదు అది. లేకపోతే నువ్వు ఎక్కడో తుడడానికి ఓడడానికి వెళ్ళావు, మంచిదే, చెడ్డ పని కాదు. ఎందుకంటే అవేం పాపం కాదు. కానీ చెడ్డది ఏమిటంటే, వీటన్నిటికంటే, పేడ కంటే, పెంట కంటే చెడ్డది ఏమిటంటే అన్యాయము, అబద్ధము, మోసము. ఇవి చేసి సంపాదించుకుంటారే వీళ్ళే నరకానికి వెళ్ళిపోతారు. పేడ విడిచెత్తేవారు, గొర్రె పెంట ఎత్తిపోసేవారు, లేకపోతే తుడిచేవారు, పనులు చేసుకునేవారు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు. ఏమండి, ఇది పాపం కాదు. లోకం ఇవన్నీ చేసేవాళ్ళని అసహించుకున్నాడు. అన్యాయం చేసేవాళ్ళని, మోసాలు చేసేవాళ్ళని, అక్రమాలు చేసేవాళ్ళని,
డబ్బు ఉంటుంది కాబట్టి గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అంటారు. వాళ్ళకి ఎగబడి చెప్తారు, పరిగెత్తి ఏదైనా పని చెప్తే మానవు. నీకు అర్థమైందా? మానవు. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచన చేయి, ఏమైనా పర్వాలేదు. అదేం తప్పు? అన్యాయం చేసి తప్పు కానీ, మోసం చేస్తే తప్పు కానీ, లంచగొండితనం తీసుకుని తప్పు కానీ, ఎంత చిన్న పని అయినా సరే మురుక్కాలను తీసే పని అనుకోండి, తప్పేం కాదు. అందరూ నీచంగా అనుకోవచ్చు, తప్పేం కాదు. నా దృష్టిలో అన్యాయం చేసే ధనవంతుడి నీచుడు. అది డబ్బున్నవాడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు. మురిక్కాలం తుడిచేటి పేదవాడు నీతిమంతుడైనట్లయితే అతడి కంటే ఇతడే ధన్యుడు. ఆయన నామనుస్తాడు. హల్లెలూయా. అన్యాయం చేసి కోటీశ్వరుడు అయిన కంటే రోడ్లు మీద చెత్త ఊడ్చి ఏ పూటగా పూట సంపాదించుకుని నీతిమంతుడిగా జీవించేవాడి ధన్యుడు. ఆ కోటీశ్వరుడు కారులో తిరగవచ్చు, 2-3 బళ్ళు 4 బళ్ళు కొనుక్కోవచ్చు. అలాగే గొప్ప గొప్ప పిల్లలకు గొప్ప గొప్ప ఉద్యోగాల్లో, లేదా గొప్ప గొప్ప వ్యాపారాల్లో, గొప్ప గొప్ప పొజిషన్లో ఉండొచ్చు వాళ్ళ పిల్లలు. కానీ ఏం ఉపయోగం లేదు. కాబట్టి పిల్లారా, అందుకనే ధనాపేక్షే, ఆపేక్షే. పిల్లలు ధనవంతులు కావాలని అపేక్ష. నీవు ధనవంతులు ఒకటమే కాదు, వాళ్ళ పిల్లలు కూడా ధనవంతులు కావాలని అపేక్ష అనేక కీడులు చేయిస్తూ ఉంది. అనేక కీడులతో ప్రపంచం అంతా నిండిపోయింది. అందుకనే ధనాపేక్ష కలిగి కీడులతో ఉన్నటువంటి వాటిని అన్ని కూడా ఆయన ఇక 2000 సంవత్సరాలు ఓపిక పెట్టాడు. ఆయన ఇక సువార్త ద్వారాలు మూసేశాడు. ధనాపేక్ష కలిగి కీడులు చేస్తున్న ఈ లోకాన్ని తుడిచిపెట్టి, బాధపడుతున్న ఈ లోకాన్ని తుడిచిపెట్టేసి ధనాపేక్ష లేనటువంటి ఒక రాజ్యం మీదకి రాబోతుంది. ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా ధనాపేక్ష లేని వారి. ఇంత ధనం ఉంటే బాగుండు, అంత ధనం ఉంటే బాగుండు, అంత డబ్బు ఉంటే బాగుండు అనే ఆపేక్ష లేని వాడు. ఏది ఉంటే దాంతో సంతృప్తి పడతారు. ఈరోజు 50 రూపాయలు ఉంటే దాంతో సంతృప్తి పడతారు. ఈరోజు 100 రూపాయలు ఉంటే దాంతో సంతృప్తి పడతారు. 100 రూపాయలు కాదు, 1 కోటి రూపాయలు ఉంటే బాగుండు, 5 కోట్లు ఉంటే బాగుండు, 20 లక్షలు ఉంటే బాగుండు. ఆపేక్ష తృప్తి ఉండదు వాళ్ళకి. ఆపేక్ష. అందుకని ఆ తృప్తి లేని వాళ్ళనే ఆపేక్ష కలిగిన వాళ్ళు అంటారు. ఆ ధన వ్యామోహం కలిగిన వారు పరలోక రాజ్యాన్ని. ఈ వర్తమానాన్ని బట్టి అనేక మంది విడవబడతారు. వర్తమానం ప్రకారం లేనివారు, వర్తమానం ప్రకారం కనుక అంటే ధనాపేక్ష లేని వారు బహుకొద్ది మాత్రమే లోకంలో ఉన్నారు. కాబట్టి అది ఆయనకు వధువు మాత్రమే, ఆమె మాత్రమే శాశ్వతమైన ధనవంతురాలుగా ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ధనం ఆశ చూయిస్తే చాలు, డబ్బు కట్టలు ఇలా చూయిస్తే చాలు, డబ్బు వాళ్ళ దగ్గర కనబడితే చాలు, గిరగిర వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనుషులు గిరగిర లాంటి ముందు తిరుగుతూ ఉంటారు. ధన వ్యామోహం, డబ్బు పిచ్చి. నీకు అర్థమైందా? రైల్వే స్టేషన్లో ఒక ఆవిడ దగ్గర, ముసలావిడ దగ్గర, అడుక్కునే ఆవిడ దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి. అలాగే చిల్లర కాగితాలు 50 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, బోల్డ్ డబ్బులు, డబ్బాలు. 2-3 కుర్రోళ్ళు ఆవిడ చుట్టే తిరుగుతున్నారు. నీకు అర్థమైందా? ఆవిడ చుట్టే. అలాగే ఏం చేస్తారు చెప్పండి? ఇలా. అందుకనే ప్రమాదకరమైన ఏంటో తెలుసా? బైబిల్ ప్రకారంగా డబ్బు, స్త్రీ అందం కనపడితే ఏం చేస్తారు? ఆవిడ చుట్టే తిరుగుతుంటారు. ఆవిడ కూడా కంటి చూపుతో కట్టేస్తుంది. ఆ లుక్ ఒకటి వేసింది అనుకోండి, బొచ్చుకొక తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు. ఆవిడ చుట్టూ తాపు ఊపుకుంటూ ఇటు వెళ్ళిపోతే అటు తిరుగుతుంటాడు. ఆవిడ ఎటు కనపడుతుంటే ఆ సందులోకి వెళ్ళి నిలబడుతుంటాడు. ఇలా ఆవిడకి ఎందుకు చూపు కట్టేసింది? ఆమె ఒక చూపు చూడగానే ఆవిడ మెడ నుండి ఆవిడ కట్టబడిన తాడు. ఇంకా ఆవిడ ఎటు పోతే అటు, ఇటు వస్తుంటే అటు. మనతో మాట్లాడుతుంటాడు కానీ జనరల్గా మనతో మాట్లాడుతూ మనం జనరల్గా అది తప్పు కాదు, సహజంగా మనతో తప్పు. అది కూడా అలాగే అలా చూసినా కానీ అదే అనుకున్నాడు అనుకోండి, అది పాపం అయిపోతాయి. వాళ్ళు మంచి ఉద్దేశంతో ఉన్నా నువ్వు చెడుగా అనుకున్నావు ఏమైపోతుంది చెప్పండి? సిస్టర్స్ అన్న భావంతో వాళ్ళ కళ్ళు తర్వాత అలా చూడకుంటుంటారేంటి? నువ్వు ఎవరితో అలా చూస్తే గమనిస్తున్నారు అనుకోండి, ఎవరు చూస్తున్నారు ఇలాగా
బ్రదరు అని నువ్వు చెడుగా అనుకున్నావు అనుకో, నీదే పాపం అయిపోతుంది. అది మంచి ఉద్దేశంతో ఉన్నారనుకోండి, నువ్వు చెడుగా తీసుకుంటే ఏమైపోద్ది? పాపం అయిపోద్ది, నీది తప్పు అయిపోతుంది, దోషం అయిపోతాను. అర్థమైందా మీకు? కాబట్టి పిల్లారా, అందువల్ల అక్కడే ఆ ఇంటి చుట్టే తిరుగుతుంటాడు, వాళ్ళ ఇంటి దగ్గర మెట్లు ఎక్కుతుంటాడు, దిగుతుంటాడు, మెట్లు ఎక్కుతుంటాడు, దిగుతుంటాడు, బండి వేసుకుని అక్కడే తిరుగుతూ ఉంటాడు. అర్థమైందా మీకు? ఒక ఏరియాలో అక్కడ ఫస్ట్లో ఈ యొక్క ఆదిత్య కాలేజీ దగ్గరలో పెద్దగా కుర్రోళ్ళు తిరిగేవారు కాదు. ఫస్ట్ కాలేజీ పెట్టిన ఆరంభంలో, తర్వాత కొన్ని రోజులు హాస్టల్ పెట్టారు. మీకు అర్థమైందా? హాస్టల్ పెట్టారు, ఆడపిల్లలు చేరారు. అక్కడ కుర్రోళ్ళు తిరగడం వచ్చి బెల్లం దగ్గరికి ఏగలు ఎలా వస్తాయి చెప్పండి? అలాగే అదొక ఆపేక్ష. స్త్రీ వ్యామోహం ఉంటుంది కొంతమందికి, ధన వ్యామోహం ఉంటుంది కొంతమందికి. ఆ వ్యామోహం కలిగిన వాడు కనబడితే చాలు వచ్చుకొక్కలాగా సొల్లుగా అరుచుకుంటూ సొంగగా అరుచుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఏ పని చెప్పినా చేస్తాడు, అప్పుడు ఏ పని చేయమన్నా చేస్తా. ఆ విధంగా చేయించుకోవడం కోసమే నీ వైపు అలా ఓర చూపులు చూస్తుంది. నువ్వేమైపోతావు? అలా ఓర చూపులు చూసి నేను ఉపయోగించుకొని ఆ పనుల కోసం ఏదో ఉపయోగించుకొని విడిచిపెట్టేద్దాం. నీకు అర్థమైందా? కొన్నిసార్లు ఒక ఆవిడ బస్ స్టాండ్లో నిలబడి ఉన్నారు ఇలాగ టికెట్ కోసం, ఎవరూ వీలవట్లేదు. అక్కడ కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు కాలం చూడగానే వాడు ఇలా నిలబడి ఇలా చుట్టం ఆరంభించాడు. బాబు టికెట్ తెచ్చిపెట్టాడు, టికెట్ తెచ్చిపెట్టాడు. నీకు అర్థమైందా? వ్యామోహం, స్త్రీ పిచ్చి అనమాట. మామూలు సహజంగా చేసి పెట్టవచ్చు, కాదంటలేదు. నన్ను ఇష్టపడుతుందిరా అని చేసి ఆ టికెట్ తీసుకుని బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. ఈడేమైపోయాడు? చొల్లు కాచుకుంటే అలా బస్సులో కూర్చొస్తున్నాడు. అలా ఉపయోగించుకుంటారు. నేను అనేది ఆ ఉపయోగించుకోవడం ఏం చేస్తాడు చెప్పండి? కంటిని ఎర్రగా వేస్తారు, గాలంగా వేస్తారు, ఆ గాలంలో పడిపోతాను, ఆ సూపులో పడిపోతాం. బానిస అయిపోయి తిరిగేస్తుంటావు. పరలోకం రాదు సుమా. అలాగే డబ్బు కనపడినా ఎవరి దగ్గర బాగా డబ్బు ఉందని తెలిసిందనుకోండి, ఏం చేస్తావు చెప్పండి? వాళ్ళతో పదే పదే మాట్లాడడం, వాళ్ళ చుట్టూ తిరగడం చేస్తూ ఉంటాం. చాలామంది పరలోక రాజ్యానికి రారు సుమా. ఆపేక్ష నీకు ఉండకూడదు. నువ్వు ధనాపేక్షను అసహించుకో, లోకాన్ని అసహించుకో. మనుషులు దేన్ని ఘనముగా ఎంచుదు, దాన్ని అసహించుకోమని బైబిల్ చెప్తాం. అర్థమైందా? లోకములో ధనాలు కనబడినప్పుడు నీకు ఆలోచన పుట్టిన అసహించుకో. నువ్వు ధనవంతుడు కావాలి, ఆలోచనలు అసహించుకో. నీ కుటుంబం గొప్ప ధనం, నీ పిల్లలు బాగా సంపాదించి గొప్ప ధనవంతులు అసహించుకో. ఇవి కాదు, నా పిల్లలు భక్తిపరులుగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, పరలోక రాజ్యానికి రావాలి, నరకానికి వెళ్ళకూడదు. క్రైస్తవులు తెలుసు ధనవంతుడు పరలోక రాజ్యం చేరడని. అయినా కూడా మా బిడ్డని ధనవంతుడు చేశాడయ్యా దేవుడు, మా ఊడికి ఎంతో తెలుసా, నెలకి 10 లక్షలు పరలోకం చేరడని ఆవిడకి తెలుసు. కానీ ఆవిడ అలా మాట్లాడుతుందంటే ఆవిడ పరిశుద్ధాత్మ ఉందా? లేదు. కాబట్టి ధనవంతుడికి పరలోక రాజ్యంలో చోటు లేదు. అందుకని పరలోక రాజ్యానికి ఎవరు వస్తారు? ధనాపేక్ష లేనివారు. ధనవంతుడే కాదు, ధనాపేక్ష లేనివారు కూడా, క్షమించండి, ధనాపేక్ష ఉన్నవారు కూడా పరలోక రాజ్యానికి ఏమండి? ధనాపేక్ష ఉన్నవారు పరలోక రాజ్యానికి రారు. ధనాపేక్ష లేనివారే ఆయన రాజ్యానికి వస్తారు. అందుకని ఆది సంఘములు మొట్టమొదటి వాళ్ళకి అందరూ కూడా ధనాపేక్ష కలిగిన వాళ్ళే. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందో, ఎప్పుడైతే వాళ్ళని ఆత్మ తాకిందో, నామూల బాప్తిజం పొందారో, పరిశుద్ధాత్మను పొందుకున్నారో, వారిలో ధనాపేక్ష బయటకు పోయింది. స్థిరాచార అంటే స్థిరాస్తులు అంటే ఇళ్ళు అలాంటివన్నీ కూడా, పొలాలు అలాంటివన్నీ కూడా, స్థలాలు అలాంటివన్నీ కూడా, దానికి సంబంధించినవి. అలాగే చరాస్తులు అంటే ఒక చోట తీసుకెళ్ళేవి వస్తువులు కానీ, డబ్బు కానీ, బంగారం కానీ, వెండి కానీ, ఏదైనా అవన్నీ తీసుకొచ్చి అపోస్తుల పాదం దగ్గర పెట్టారు. ఆపేక్ష పోయింది. కానీ అన్నయ్య సభ్యురాలకి వాళ్ళ ఏమైపోయాడు చెప్పండి? దాని గురించి అబద్ధం ఆడారు. ఆపేక్ష ఉంది కాబట్టి అబద్ధం ఆడారు. ఆపేక్ష లేకపోతే అబద్ధం ఆడతారా? ఎందుకే అమ్మారంటే ఎందుకే అమ్మాము? అబద్ధాన్ని కూడా నిజాయితీగా చెప్తారు, అనుమానం రాకుండా. అదొక టాలెంట్. మీకు అర్థమైందా?
అది గొప్ప టాలెంట్. నీకు అర్థమైందా? ఎక్కడికి వెళ్ళిపోతావు? హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ధనాపేక్ష అన్ని కీడులకి కారణము. ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే ఆయన కార్యాల కోసం అవసరం కదా అని దాని గురించి మనం ఆయన ప్రార్థన చేయాలి తప్ప కీడుకరమైన పనులు మనం చేయకూడదు. ఆయన నామనిస్తాం. ఒకవేళ ఏదైనా మందిరానికో దీనికి ఇంకోదానికి ఏదైనా అవసరం అనుకోండి, ప్రార్థన చేయాలంతే. నువ్వే సహాయం చేసేవాడవయ్యా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన. అప్పుడు ఎవరో ఒకరు ఆయన ప్రేరేపించి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఆయన నామనిస్తాడు. అమ్మాయిని నమ్మి, అందుకనే ఆయన నమ్మిన వ్యక్తి కీడు చేయడు కానీ ప్రార్థన చేస్తాడు. ఆయనే సహాయం చేస్తాడని ప్రార్థన చేస్తాడు. ఆయన పట్ల నమ్మకం లేని వ్యక్తి, విశ్వాసముడు తొలగిపోయిన వ్యక్తి కీడు చేస్తూ పోతాడు అనమాట. నమ్మకమైన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీకు ఆయన తీరుస్తాడు. నీకేమి కావాలో ఆయన తెలుసు, నీకేం అవసరం ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు ఎవరి దగ్గర మోకరిల్లాలి, ఎవరి దగ్గర చేతులు ఎత్తాలి? ఆయన దగ్గర. అది మానేసి నువ్వు లోక ఆపేక్ష కలిగి, ధనాపేక్ష కలిగి ఆ పాడు పనులు, ఇప్పుడు పనులు, అన్యాయాలు, ఈ అన్యాయాలు చేసి కీడుకరమైన కార్యాలు చేసి ధనవంతుడు అయ్యా, మోకాళ్ళ ప్రార్థన లేకుండా, చేతులెత్తి ప్రార్థన లేకుండా కీడుకరమైన పనులు చేసి ధనవంతుడు అయినా హృదయంలో నెమ్మది లేక నీకు నీ అంతటి నీవే నరకానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ అంతటి నువ్వు ఎలా వెళ్ళిపోతావు? నిన్ను నువ్వే పొడుచుకొని, నీకు నువ్వేదో చేసుకొని నరకానికి వెళ్ళిపోతావు. అందువల్ల నీకు ఏదైనా అవసరమైతే ఆయన ప్రార్థించి ఆయన అవసరాలు తీర్చాడు. మహిమలో ప్రతి అవసరం ఆయన తీర్చాడు. మహిమలో అవసరాలు తీర్చేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఆయన నీ భర్త, ఆయనే మెస్సయ్య. నువ్వు ఆయనకే మొరపెట్టుకోవాలి, ఆయనకే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆయన కళ్ళ వంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం.